హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక షార్ట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మీ టైం అయితే అస్సలు వేస్ట్ చేయను. సారీ ఫ్రెండ్స్, నాకైతే మైక్ లేదు. సో వాయిస్ కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉంటుంది. సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. సో ఫ్రెండ్స్, నా పేరు అయ్యప్ప, ఫౌండర్ ఆఫ్ మనం సర్వీసెస్. మనం సర్వీసెస్ గురించి చెప్పుకునే ముందు మీతో ఒక 3 థింగ్స్ అయితే డిస్కస్ చేస్తా. ఫ్యామిలీ, డ్రీమ్, సక్సెస్. ఈ మూడిటి గురించి మీతో కొంచెం డీప్గా డిస్కస్ చేస్తా, ఓకేనా? ఫ్యామిలీ, అందరికీ ఒక మంచి ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీకి మన మీద ఒక హోప్ అయితే ఉంటుంది. ఏమని? మేము ఎలాగో కష్టపడి పని చేస్తున్నాము, మా పిల్లలు చక్కగా చదువుకొని జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి అని అందరూ సొసైటీ బేసిస్లోనే ఆలోచిస్తారు. అలా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా అందరిలాగే మా అబ్బాయికి కూడా ఒక జాబ్ రావాలి, లేకపోతే అందరూ ఏమనుకుంటారో, లేదా ఇంత చదివించాను వీడికి జాబ్ రాకపోతే ఏమైపోతాడో అని చిన్న భయం ఉంటుంది. సో ఆ భయంతో అసలు పిల్లలు ఏమవుదాం అనుకుంటున్నారా, లేదా వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళు ఏం అవుదాం అనుకుంటున్నారు అని ఏమీ కూడా ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళకి చిన్న భయం ఉంటుంది. వీళ్ళు లైఫ్‌లో ఇంకా సెటిల్ అవ్వరేమో, అర్జెంట్‌గా జాబ్ చేయాలి, జాబ్ చేయాలి, జాబ్ చేయాలి. సో అందరికీ వచ్చే కామన్ థాట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొట్టేయాలి, అంతే. జాబ్ కొట్టేస్తే సెట్ అయిపోయినట్టే. అది అందరి ఆలోచన. ఫైనల్లీ ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఒక డ్రీమ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎలాంటి వాడికైనా సరే ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్‌ని బయటికి చెప్పాలంటే ఎక్కడో చిన్న భయం ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఏమంటారో. సో ఈ భయంతో పోనీ వాళ్ళు సొంతంగా డేర్ చేసి, అప్పు చేసి బిజినెస్ స్టార్ట్ చేద్దామే అనుకుంటే మళ్ళీ ఫ్యామిలీ సిట్యుయేషన్స్, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే అస్సల బాగోదు. సో అంత డేర్ చేసి బిజినెస్ చేసే అంత ఇది కూడా ఎవరికీ ఉండదు. సో ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలనుకుంటే కంపల్సరీ జాబ్‌లో జాయిన్ అవ్వాల్సిందే. వాళ్ళకున్న లాస్ట్ హోప్ అదే.